రాగద్వేషాల్ని జయించి యతిగా ఉన్నారు కాబట్టి సన్యాసులైనటువంటి వారికి అందరికంటే కూడా ఎక్కువ గౌరవం అనేది వచ్చింది. అందులోనూ కాబట్టి ఇప్పుడు అక్కడికి ఏమైందంటే ఒక సన్యాసిగా అవ్వాలి అని అంటేనే దానికి ఎంతో కష్టపడాలి, ఎంతో కఠినమైనటువంటి వ్రతాలను, ఎంతో కఠినమైనటువంటి సాధన చేసి ఉండాలి. అందులోనూ ఒక మఠాధిపతిగా, ఒక పీఠానికి అధిపతిగా ఉండాలి అనంటే ఇంకా ఇంకా కూడా సాధన చేసి ఉండాలి. ఎందుకు? మామూలుగా ఒక యతికి చాలా గౌరవం ఇస్తాం, అందులోనూ ఒక పీఠాధిపత్యాన్ని వహిస్తూ ఉన్నటువంటి ఒక యతికి ఇంకా ఎక్కువ గౌరవాన్ని ఇస్తాం. ఇవ్వడం అనేది సంప్రదాయంగా వచ్చింది. ఎందుకు? కేవలం ప్రత్యేకంగా ఉండేటటువంటి యతులకి, పీఠాధిపతిగా ఉండేటటువంటి సన్యాసులకి ఏమిటి తేడా అనంటే, కేవలం సన్యాసిగా ఉన్నటువంటి వాళ్ళు రాగద్వేషాలని జయించి అన్నిటినీ వదిలేసి ఎక్కడో చోటకి వెళ్లి ఏకాంతంగా, ఎవరి సంబంధం లేకుండా ఎక్కడో చోటకి వెళ్లి ఏకాంతంగా ఉంటే చాలు. ఉంటూ వాళ్ళ సంబంధం, వాళ్ళ అనుష్ఠానం, అది ఇందాక చెప్పినట్టుగా అనుష్ఠానాలు అవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ పీఠాధిపతిగా ఉండేటటువంటి వాళ్ళు అలా కాదు, అన్నిటినీ వదిలేయాలి, అన్నిటి మధ్యలోనే ఉండాలి. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం. పైగా ఎలా ఉంది, ఇంతకు ముందు ఎంతమందిని కలుస్తున్నారు, ఎంతమందిని మాట్లాడుతున్నారు, దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఈ వ్యవహారం ఇదంతా కూడా ఇంకా పెరుగుతోంది. ఈ స్థానానికి వచ్చిన తర్వాత అది ఇంకా 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 పెరుగుతోంది. అంతకుముందు అంతమందిని కలవాల్సినటువంటి అవసరం ఉండేది కాదు, ఎంతో మందితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. కానీ ఈ స్థానానికి వచ్చిన తర్వాత వ్యవహారం అదంతా కూడా ఇంకా 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 పెరుగుతోంది. కాబట్టి అన్నిటినీ వదిలేయాలి, అన్నిటి మధ్యలోనూ ఉండాలి. ఏదో వదిలేసాము, మేము ఇక్కడ ఏకాంతంగా ఉంటా, ఏ సంబంధం లేదు అంటే అది వేరే విషయం, అదైనా కొంచెం పర్వాలేదు. కానీ అన్నిటి మధ్యలో ఉంటూ అన్నిటినీ వదిలేసి ఉండడం అనేది ఆ అసలైనటువంటి పీఠాధిపతుల్లో మనకు కనబడుతుంది. కాబట్టి అందరికంటే కూడా ఎక్కువ గౌరవాన్ని, అంటే స్వయంగా ఒక మాటలో చెప్పాలంటే ఆ భగవంతుడి తర్వాత మళ్ళీ అంతటి గౌరవాన్ని అందుకోసమే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కూడా ఈ పీఠములని స్థాపించి ఈ పీఠముల్లో సన్యాసులనే అధిపతులుగా నియమించారు. ఎందుకు? ఏ బ్రహ్మచారులను గృహస్థులను అధిపతులుగా నియమించచ్చుగా, బ్రహ్మచారులు గృహస్థుల అధిపతిగా ఉండాలి అని చేసి ఉండొచ్చుగా, నియమం అలా చేయలేదు. సన్యాసులే అధిపతులుగా ఉండాలి అని చెప్పారు. ఎందుకు అనంటే బ్రహ్మచారులకి గృహస్థులకి రాగద్వేషాలు ఉండకూడదు అనే నియమం లేదు. రాగద్వేషాలు ఉండొచ్చు, కొంతమందికి లేవు అంటే సంతోషమే. ఎవరైనా ఒక గృహస్థుడికి, ఒక బ్రహ్మచారికి రాగద్వేషాలు లేవు అంటే సంతోషమే. కానీ ఉండకూడదు అని మాత్రం చెప్పలేము, అలా నియమం చేయలేము. అలా ఉంటే ఇప్పుడు సన్యాసాలు